మనందరి పాపముల నిమిత్తమై తన యొక్క రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని తీసివేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. అవును ప్రియులారా, ఈ యొక్క ధనము అనేది సమస్తమైనటువంటి కీడులకు మూలము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ కీడులకు కారణమైనటువంటి ఆ యొక్క ధనాన్ని నీవు సంపాదించుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు ఎటువంటి మోసానికైనా, ఎటువంటి అన్యాయాలకైనా, ఎటువంటి దురాక్రమణకైనా, ఎటువంటి హత్యలకైనా వారు వెనుకాడరు ప్రియులారా. కాబట్టి నీ యొక్క ధనము ఎక్కడైతే ఉంటుందో అక్కడే నీ యొక్క హృదయం కూడా ఉంటుంది అని అంటారు. కాబట్టి ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు మన తమ భేదము అనేది లేకుండా ఎటువంటి పనికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటారు ప్రియులారా. అంతేకాకుండా ఎవరైతే ధనాన్ని సంపాదించాలని ఆశ కలిగి ఉంటారో వారి యొక్క హృదయము ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. అయితే ప్రభు అంటాడు, భూమి మీద ఈ ధనం అనేది చిమ్మెటబడుతుంది, తుప్పుబడుతుంది. కాబట్టి భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. అవసరమైతే దొంగలు నిన్ను చంపేసి ఆ ధనాన్ని లాగి వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని అంటాడు ప్రభు. అయితే భూమి మీద కాకుండా మీ యొక్క ధనాన్ని పరలోకంలో దాచుకోండి అని అంటాడు. ఈ భూమి మీద ధనాన్ని సంపాదించిన వారు చాలా అదృష్టవంతులు అనుకుంటారు, కానీ వారిని గురించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒకానొక ధనవంతుడు తన యొక్క పంట బాగా పండటం వలన విస్తారమైనటువంటి పంట పండింది కదా, నా కొట్లు విప్పి దానిలో నా జీవితానికి, నా బిడ్డల జీవితానికి, బిడ్డల జీవితానికి సరిపడినంత నేను దాచుకుంటాను, నా ప్రాణము తంటాను, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని చెప్పుకుంటాను అని అతడు ఆ రాత్రి విర్రవీగుతున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ప్రభు వాడిని చూచి అంటున్నటువంటి మాట, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని గనక నేను తీసుకుంటే ఇది నాది, నేను సంపాదించుకున్నాను అన్నటువంటి ఆ ధనమంతా ఏమవుతుందిరా పిచ్చివాడా అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ధనం మీద మన యొక్క హృదయాన్ని గనక ఉంచుకున్నట్లయితే వాడంత ఫూలిష్, బుద్ధిహీనుడు ఎవడు ఉండడు అని ప్రభు అంటాడు. కాబట్టి భూమి మీద కన్నా పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అంటాడు ప్రభు. పరలోకంలో ధనాన్ని ఎలా కూర్చుకోవాలి అని అంటే, మంచి క్రియలు చేయటం ద్వారా పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకుండవచ్చు. ఎప్పుడైతే అక్కడ ధనాన్ని కూర్చుకుంటావో అక్కడ చిమ్మిట ఉండదు, తుప్పు ఉండదు, దొంగల భయం అనేది ఉండదు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చూస్తే, బేదలను కనికరించేవాడు దేవునికి అప్పిచ్చేటువంటి వాడు అని, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అనే మాట మనం చదవచ్చు. కాబట్టి నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు బేదలను కనికరిస్తూ వారికి సహాయం చేస్తూ మంచి కార్యాలు చేస్తున్నట్లయితే నీవు పరలోకములో ధనాన్ని కూర్చుకున్నట్లు లెక్క ప్రియులారా. అంతేకాకుండా నీ యొక్క చేనులో కోత కోసిన తర్వాత పరిగెను ఏరుకోకుండా అలాగే వదిలేసి బేదల వారికి ఇచ్చినట్లయితే నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా మనము ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నామా, లేదంటే దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉందామా ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ భూమి మీద కనుక ధనాన్ని సంపాదించుకోవాలని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి భయంకరమైనటువంటి శోధనలోను ఊరిలోని పడి తమను తామే నాశనం చేసుకున్నారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను సరిచేసుకుందాం. ఒకవేళ ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే దాన్ని వదిలివేసుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఈ భూమి మీద ధనం అనేది కొద్ది కాలం ఉండి నశించిపోయేది ప్రభువా. నశించిపోయేటువంటి ధనం వైపు మేము చూడకుండా శాశ్వతంగా ఉండేటువంటి మీ రాజ్యంలో నైనా ధనాన్ని సంపాదించుకోవడానికి కావలసిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.